అయితే మన దగ్గర చూసుకుంటే ఫస్ట్ మనకి హెచ్ఎండిఏ అంటే మీ అందరికీ తెలుసు, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ. ఎస్ సార్ నో. అలాగనే మనకి హెచ్ఎండిఏకి ముందు హూడా అనేవాళ్ళు. హూడా అంటే హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. ఈ హెచ్యుడిఏ ఉంది కదా, ఎప్పుడైతే మనకి అవుటర్ రింగ్ రోడ్ వచ్చిందో అప్పుడు హూడా పోయి హెచ్ఎండిఏ అయిపోయింది. ఎస్ సార్ నో. అయితే ఇంకోటి ఏంటంటే మనకి హెచ్ఎండిఏ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డిటిసిపి అంటే డైరెక్టరేట్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్. మనకి ఫస్ట్ హూడా అయిపోయింది, హెచ్ఎండిఏ వచ్చేసింది, హెచ్ఎండిఏ కూడా అయిపోయింది, డిటిసిపి వచ్చింది. ఓకే. డిటిసిపి అనేది మనకి డిస్టిక్ పరిధిలో ఉంటుంది. ఎవరైతే మనకి అప్రూవల్ తీసుకోవాలనో డిస్టిక్ కలెక్టర్ దగ్గర నుండి తీసుకోవాలి. అక్కడ కూడా సేమ్ మార్గేజ్ ఉంటుంది. అంటే హెచ్ఎండిఏకి డిటిసిపికి డిఫరెంట్ ఏంటంటే హెచ్ఎండిఏ ప్లాట్ కొనడానికి 50% లోన్ వస్తుంది. ఎస్ సార్ నో. 50% లోన్ వస్తుంది. ఎలా వస్తుంది లోను అంటే ఎంప్లాయీస్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ వాళ్ళ యొక్క సివిల్ స్కోర్, ఓకే, సివిల్ స్కోర్ చూసిన తర్వాత వాళ్ళకి లోన్ వస్తుంది. డిటిసిపి అంటే డిటిసిపి ప్లాట్ కొనేటప్పుడు లోన్ రాదు. బట్ ప్లాట్ కొన్న తర్వాత ఏదైతే కన్స్ట్రక్షన్కి వెళ్తామో అప్పుడు దీనిలో లోన్ తీసుకోవచ్చు. డెవలప్మెంట్ సేమ్ టు సేమ్. అయితే దీంట్లో వచ్చి మనకి హెచ్ఎండి అంటే డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి అంటే 40 ఫీట్ రోడ్స్ ఉంటాయి, 40 ఫీట్. అలాగనే 30 ఫీట్ రోడ్స్ ఉంటాయి, 40, 30. బట్ డిటిసిపిలో ఏంటంటే 40, 33. డిఫరెంట్ ఇదే. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, ఓకే, అలాగనే ఫుట్పాత్ కానీ, నల్లా కనెక్షన్ కానీ, ఓవర్ హెడ్ ట్యాంక్ కానీ, చిల్డ్రన్స్ పార్క్ కానీ, గేటెడ్ కమ్యూనిటీ కానీ, ఆర్చ్ కానీ, 24/సెక్యూరిటీ. ఎస్ సార్ నో. అయితే హూడా అయిపోయింది, హెచ్ఎండి అయిపోయింది, డిటిసిపి అయిపోయింది. నాలుగోది ఏంటి? మూడా. అంటే మనం సౌత్ క్లస్టర్కి పోతే మూడా అంటారు. వైటీడీఏ వచ్చి వరంగల్ హైవే. అంటే ఏ రోడ్డుకి పోతే ఇప్పుడు మన కరీంనగర్ హైవేకి పోయిననుకో అది సపరేట్ వస్తుంది, మనకి భువనగిరి సైడ్ పోయిననుకో వైటీడీఏ వస్తుంది. అట్లా ఓకే. ఇప్పుడు క్లస్టర్ని బట్టి మనం ఇటు సౌత్ క్లస్టర్ కాబట్టి మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటారు, డిస్ట్రిక్ట్ పరిధిలో వస్తుంది. ఓకే, మహబూబ్ నగర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. బట్ డెవలప్మెంట్స్ కూడా సేమ్ టు సేమే. ఓకే, డెవలప్మెంట్స్ సేమ్ టు సేమే, తేడా ఏం లేదు. నెక్స్ట్ మనం చూసుకుంటే ఐదోది రేరా, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. ఓకే, ఇవి మనకు కంపల్సరీ ఉండాలి. ఎస్ సార్ నో. అయితే ఓకే, ఇంతవరకు అయితే మీకు ఐడియా వచ్చి ఉంటుంది. మనం ఎల్పి నెంబర్ వచ్చింది మనకి. ఓకే, ఎల్పి నెంబర్ వచ్చిన తర్వాత చాలామంది కస్టమర్ ఏం అడుగుతారంటే రేరా ఉందా అంటారు. ఓకే, మన వాళ్ళు ఏంటంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉందంటారు. బట్ కస్టమర్ అక్కడికి వచ్చిన తర్వాత చెక్ చేస్తే రేరా ఉండదు. అది మనం ముందుగానే చెప్పాలి. ఏమని చెప్పాలి? సార్ ఎల్పి నెంబర్ వచ్చింది, ఎల్పి నెంబర్ వచ్చిన తర్వాత 1 మంత్కి మనం రేరాకి అప్లై చేస్తాము, ఆల్రెడీ మేము అప్లై చేసాము, అది రాబోతుంది.